హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనులాక్స్. ఇవాళ అయితే మెంతికూర పప్పు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ 3 కర్రీస్ చేశాను. ఏమేమి కర్రీస్ చేశాను కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మెంతికూర పప్పు పెట్టేసుకున్నాను. కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకున్నాను. మెంతికూర పప్పులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. అదైతే 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకున్నాను. ఈలోపు దొండకాయలు కట్ చేసేసుకున్నాను. దొండకాయలు కట్ చేసుకునే టైంలో ప్రతిసారి ఒక 10 దొండకాయలు ఎంతో పండుగ వస్తాయి, పడేయకండి. దొండకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. దొండకాయ పచ్చడి కూడా రెడీ చేసేసుకున్నాను. ఈలోపు పప్పు ఉడికింది, పోపు పెట్టేసేసుకున్నాను. పోపు పెట్టేసుకునేటప్పుడు ఇంగువ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొత్తిమీర అయితే పప్పులో వేసుకోండి, కరివేపాకు అయితే పోపులో వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. లేకపోతే మాడిపోయిద్ది. దొండకాయలు కూడా ఫ్రైకి రెడీ చేస్తున్నాను అదే బాండీలో. దాన్ని పక్కన పెట్టేసేసుకున్నాను. ఈలోపు వేగుతూ ఉంటే అప్పడాలు వేపేసాను. పచ్చడికి రెడీ చేసేసుకున్నాను. 2 వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను, బాగుంటుందని. గుజ్జు వస్తుంది మెయిన్. ఈ కర్రీ అయితే అయిపోయింది ఫ్రై. ఈ పచ్చడి కూడా రెడీ చేసేసుకున్నాను. ఇవాళ మా స్పెషల్